ఆలస్యమైందా ఆచార్యపుత్ర. హలో కామిక్ ప్లాట్ లవర్స్, ఈరోజు మనం మన డెడ్ ఫిస్ట్లో మరో డెడ్ పూల్ వీడియోతో మీ ముందుకు వచ్చాము. అండ్ ఈ వీడియోను యాక్చువల్గా చేయడం కోసం రీజన్ ఏంటంటే మీకు తెలిసిందే, ఈ మంత్ని మనం వచ్చి డెడ్ వల్వరిన్ మంత్గా డిక్లేర్ చేసాం. బికాస్ డెడ్ పూల్ మూవీ 3 రిలీజ్ అయినంత వరకు మనం ఓన్లీ డెడ్ పూల్ అండ్ వల్వరిన్ గురించి టోటల్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మీరు లాస్ట్ వీడియో చూడకపోతే ప్లీజ్ ఆ వీడియోని చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంది. వల్వరిన్ గురించి కూడా చేశాను అండ్ అంతకుముందు వీడియో వచ్చి డెడ్ పూల్ ఫ్యాక్ట్స్ గురించి కూడా చేశాను. అండ్ ఓకే, ఈ వీడియోలో ఎక్స్పెషల్లీ టాప్ 10 డెడ్ పూల్ వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డెడ్ పూల్ 3 మూవీ, వల్వరిన్ వర్సెస్ డెడ్ పూల్ మూవీ యాక్చువల్గా ఏ కామిక్ పై బేస్ అయి ఉందన్న విషయంపై కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోను స్కిప్ చేయకుండా మీరు చూడండి, లేకుంటే ఏం అర్థం కాదు, ఏంటి బొందా అని అనుకుంటారు. సో బకిల్ అప్, లెట్స్ గెట్ స్టార్టెడ్. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Only Number 1, Deadpool, one of the most powerful Deadpool version that belongs to Marvel multi-universe అయిన Earth 12101. అండ్ ఈ యూనివర్స్ పై బేస్ అయి ఉంది డెడ్పూల్ కిల్ ద ఎంటైర్ మార్వెల్ యూనివర్స్ కామిక్. ఆ కామిక్ మీరు చదవకపోయింటే ఏం చెప్పాలండి ఇంకా దాని గురించి. ఇట్స్ అ ఫంటాస్టిక్ కామిక్. కావాలంటే ఆ కామిక్ పై మనం ఒక వీడియో కూడా చేద్దాం ఇఫ్ యు గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, బేస్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఈ యూనివర్స్లో డెడ్పూల్ ఒక్కరిని వదిలిపెట్టాడు అనమాట, అందరిని చంపేస్తాడు. లైక్ హల్క్, థానోస్, థార్, వాట్ ఎవర్, జస్ట్ యూ నేమ్ ఇట్, అందరిని, ఈవెన్ గెలాక్టస్ అండ్ ఇటర్నిటీ ఎంటిటీ ఏంటి ఎవరిని వదిలిపెట్టారు అనమాట. బికాజ్ తనకు తెలిసిపోతుంది దట్ అతను వచ్చి ఒక కామిక్ క్యారెక్టర్ అని. సో తెలిసిపోయిన తర్వాత ఈ మారణకాండను సృష్టిస్తాడు అనమాట. అందుకే డెడ్పూల్ వర్షన్లో ఈ వర్షన్ను సుపీరియర్ వర్షన్ అని కూడా చెప్తారు. అండ్ రూమర్స్ ప్రకారం డెడ్పూల్ 3 మూవీ మనకు డెడ్పూల్ కిల్ ద మాన్వర్స్ యూనివర్స్ పైనే బేస్ అయి ఉంటుందనే రూమర్ గట్టిగా అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అంటిల్ దట్ మీరు మన రేపటి కోసం ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఓకే, నౌ గెట్ బ్యాక్ టు ద వీడియో. నంబర్ 2, కాస్మిక్ పూల్. ఈ కాస్మిక్ పూల్ థానోస్ వర్సెస్ డెడ్పూల్ ఫైట్లో కాస్మిక్ పూల్ మనకు చూపించబడతాడు అన్నమాట. ఇదే యూనివర్స్లో డెడ్పూల్ కెప్టెన్ యూనివర్స్తో బాండ్ అవ్వడం కారణంగా డెడ్పూల్ విల్ బి పవర్ఫుల్, చాలా పవర్ఫుల్గా మాట్లాడు అండ్ హీల్ బికమ్ ఏ కాస్మిక్ పూల్ అనమాట. అండ్ కాస్మిక్ పూల్గా మారిన తర్వాత ఈజీగా కాస్మిక్ పూల్ అయిన తర్వాత ఆ పవర్స్తో థానోస్ను ఓడించేస్తాడు. నెక్స్ట్, గెలాక్టిక్ పూల్. ఈ డెడ్పూల్ మార్వెల్ మల్టీ యూనివర్స్లో ఏ ఎర్త్ నుంచి ఏ యూనివర్స్ నుంచి బిలాంగ్ చేస్తాడో మన కామిక్స్లో కూడా మెన్షన్ చేయలేదు. సో నేను ఎలా చెప్పగలను మెన్షన్ చేయకపోతే, బికాజ్ మన కామిక్స్ నుంచి కదా మొత్తం స్టఫ్ తీసుకునేది. ఓకే, కామిక్స్లో కూడా చాలా తక్కువగా అపియర్ అయినాడు అనమాట గ్యాలాక్టిక్ పూల్. సో వాటి కారణంగా మన దగ్గర లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదన్నమాట. సో డెడ్పూల్ లాగానే గ్యాలాక్టిక్ పూల్ మ్యాక్సిమం అన్ని మిక్స్ అయి ఉంటాయి అనమాట, ఇద్దరు పవర్స్ కలిపి. సో అది గ్యాలాక్టిక్ పూల్ అనమాట. నంబర్ 4, డెత్ మాస్క్. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఈ డెడ్పూల్ మార్వెల్ మల్టీ యూనివర్స్ అయిన ఎర్త్ 11638లో బిలాంగ్ అయి ఉంటాడు. తను సేమ్ డాక్టర్ డూమ్ లా కనిపిస్తాడు, కానీ పప్పులో కాలు వేయద్దు, డాక్టర్ డూమ్ అయితే కాదు. యాక్చువల్గా ఈ యూనివర్స్లో ఏం జరుగుతుందంటే డెడ్పూల్కు క్యాన్సర్ కారణంగా మనకు తను వచ్చి డెడ్పూల్గా మారుతాడు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనం చూస్తాం. కానీ ఈ యూనివర్స్లో ఏం జరుగుతుందంటే రీసెర్చర్స్ వచ్చి తన క్యాన్సర్ని క్యూర్ చేస్తాడు, తన బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ను తీసిస్తాడు. సో వాటి కారణంగా ఏమవుతుందంటే డెడ్పూల్గా మారాల్సిన అవసరం అయితే రాదు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హీల్ బికమ్ ఫకింగ్ జీనియస్ అనమాట. సో అక్కడి నుంచి డాక్టర్ డూమ్లా డ్రెస్ వేసుకొని డెడ్పూల్ డెత్ మాస్క్గా పేరు పెట్టుకుంటాడు. జస్ట్ ఇమాజిన్, డెడ్పూల్ అండ్ డాక్టర్ డూమ్ డెడ్లీ కాంబినేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటాడు అన్నమాట, డెత్ మాస్క్ లా కనిపిస్తాడు. ఓకే, నెక్స్ట్, Number 5, Venom Pool. One of the most powerful and brutal version of Deadpool. Marvel multi-universe అయిన Earth 90211లో వెనమ్ సింబియోట్ డెడ్పూల్తో బాండ్ అవుతుంది. దేర్ మన డెడ్పూల్ వచ్చి వెనమ్ పూల్గా మారుతాడు. అండ్ డెడ్పూల్ ఫిజికల్గా కూడా చాలా చేంజ్ అవుతాడు అనమాట. పవర్స్ మొత్తం వెనమ్ అండ్ డెడ్పూల్ మిక్స్ అయి ఉంటాయి. అండ్ మరో Earth 516 నుంచి కూడా సేమ్ ఇలానే సింబియోట్ వచ్చి వెనమ్తో కనెక్ట్ అయ్యి డెడ్పూల్ వచ్చి వెనమ్ పూల్గా మారుతాడు. సో 2 times జరుగుతుంది అనమాట వేరే యూనివర్సెస్లో. నెంబర్ 6,
Wolverine pool. Here come మన all time favorite Wolverine pool. మార్వల్ మల్టీవర్స్ అయిన ఎర్త్ 1946 కు బిలాంగ్ అవుతాడు ఈ Wolverine pool. అండ్ ఈ యూనివర్స్ లో వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ యాక్చువల్ గా డెడ్ పూల్ పై చేస్తారన్నమాట. ఈ విల్ బికమ్ అ ఫకింగ్ Wolverine pool. అండ్ తన దగ్గర ఉన్న అడ్వాంటేనియం క్లాస్ తో అందరినీ రుజు కోసి పడేస్తాడు అనమాట. సో లిటరలీ ఇట్స్ ఇంపాసిబుల్ టు డిఫీట్ హిమ్. సో అందుకే తన యూనివర్స్లో ఉన్న ఎవ్రీ సూపర్ హీరోను ఈ మన వోల్వరిన్ పూల్ ఓడిస్తాడు. నంబర్ 7 హెడ్ పూల్. ఒక ఇంట్రెస్టింగ్ వర్షన్ అనమాట. ఓకే, ఈ హెడ్ పూల్ వచ్చి డెడ్ పూల్ యొక్క జాంబీ వర్షన్. సో ఎర్త్ 2194లో ఇది బిలాంగ్ అయి ఉంటుంది. అండ్ ఈ యూనివర్స్లో మనం వచ్చి సూపర్ హీరోస్ అందరూ జాంబీస్గా ఉంటారు. దీన్నే వచ్చి మనం ఆల్రెడీ వచ్చి వాట్ ఇఫ్ సిరీస్లో కూడా చూసింటాం అనమాట. సో ఒక వైరస్ కారణంగా స్ప్రెడ్ అయ్యి మొత్తం ఈ యూనివర్స్లో ఉన్న సూపర్ హీరోస్ అందరూ వచ్చి జాంబీస్గా మారిపోతారు. అండ్ మన సైకో పూల్ ముందే డెడ్ పూల్ సైకో గాడు, ఇంకా తర్వాత జాంబీగా మారితే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. సో ఇంకా పవర్ఫుల్గా మారుతాడు అనమాట. బికాస్ దట్ మేక్స్ హిమ్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అనమాట ఓడించడం. సో హెడ్ పూల్ను ఓడించడం. నంబర్ 8 లేడీ డెడ్ పూల్ మార్వల్ మల్టీవర్స్ అయిన ఎర్త్ 3010 నుంచి బిలాంగ్ అయి ఉంటుంది. అండ్ తను వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డెడ్ పూల్ వర్షన్ అని చెప్పడంలో కూడా తప్పు లేదు. తన పేరు వచ్చి వాండా విల్సన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చి సేమ్ డెడ్ పూల్ లాగానే సేమ్ పవర్స్ ఉంటాయి. బట్ పాయింట్ ఏమిటంటే లేడీ డెడ్ పూల్ వచ్చి మెయిన్ మార్వల్ యూనివర్స్ అయిన డెడ్ పూల్ కన్నా ఫైటింగ్ స్కిల్స్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది, స్కిల్డ్ ఉంటుంది. ఈ పాయింట్ మర్చిపోవద్దు. నంబర్ 9 డాగ్ పూల్ మనం వచ్చి డెడ్ పూల్ 3 వోల్వరిన్ వర్సెస్ డెడ్ పూల్ లో చూడబోతున్నాం. అండ్ డాగ్ పూల్ మార్వల్ మల్టీ యూనివర్స్ అయిన ఎర్త్ 103173 నుంచి బిలాంగ్ అయి ఉంటాడు. సేమ్ తన యూనివర్స్ లో కూడా ఇలా డెడ్ పూల్ పై ఎక్స్పెరిమెంట్ జరిగినట్టే తన పైన కూడా జరుగుతుంది. అలానే ఈ డాగ్ పూల్ పై కూడా జరుగుతుంది. అండ్ తాను వచ్చి విల్సన్ అని పేరు ఉంటుంది అనమాట, డాగ్ కి కూడా పేరు. దెన్ డాగ్ బికమ్ డాగ్ పూల్. అండ్ డాగ్ పూల్ ఎర్త్ 616 డెడ్ పూల్ తో కూడా కలుస్తాడు. అండ్ మన డెడ్ పూల్ వచ్చి డాగ్ పూల్ వచ్చి తన డెడ్ పూల్ కాప్స్ అనే టీమ్ లో జాయిన్ చేపిస్తాడు. బేసిక్గా డెడ్ పూల్ కాప్స్ ఏమంటే డెడ్ పూల్ యొక్క కాప్స్ లో అందరూ వచ్చి డెడ్ పూల్ వేరియంట్సే ఉంటారన్నమాట. అందుకే క్రేజీ గాడ్ అని చెప్పేది డెడ్ పూల్ ని. ఓకే, నంబర్ 10 ఈవిల్ డెడ్ పూల్. ఓకే, డెడ్ పూల్ ఎంత సైకో మనందరికి తెలిసిందే. బట్ డెడ్ పూల్ మన మెయిన్ మార్వల్ ఎర్త్ 616 యూనివర్స్లోనే ఈవిల్ డెడ్ పూల్గా బిలాంగ్ చేస్తాడు. మీ అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ మీ మైండ్లో వచ్చిన క్వశ్చన్ని నా మైండ్లో వచ్చింది అప్పుడు, అండ్ ఆన్సర్ కూడా ఇవ్వబోతున్నాను. యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ డెడ్ పూల్ యొక్క రీజనరేషన్ పవర్ ఫ్యాక్టర్ ఎంత స్పీడో మనందరికి తెలిసిందే. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే మన డెడ్ పూల్ పార్ట్స్ కట్ అయిపోయిన తర్వాత అవి అలానే ఉండిపోతాయి. మన డెడ్ పూల్ ఏమో గ్రోత్ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట. ఆ రిమైనింగ్ పార్ట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసి, అంటే ఆ వాటన్నింటినీ ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసి, గురుగారు కన్ఫ్యూజ్ అవ్వద్దు సరేనా, డెడ్ పూల్ పై అబ్సెషన్ అండ్ తన పవర్స్ పై ప్రేమ పిచ్చితో ఒక సైక్రాట్రిస్ట్ అలా బెటివా అనే ఆమె డెడ్ పూల్ను కట్ అయిపోయిన పార్ట్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి ఈవిల్ డెడ్ పూల్ను క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ ఈవిల్ డెడ్ పూల్ వచ్చి మన మెయిన్ డెడ్ పూల్ను చాలాసార్లు ఘోరంగా గుడిపించేస్తాడు అన్నమాట. సో చూసుకోండి ఎంత పవర్ఫుల్గా ఉంటాడో ఈ వర్షన్. అండ్ లాస్ట్కు డెడ్ పూల్ వచ్చి తను చంపలేకపోతే లేడీ డెడ్ పూల్ వచ్చి ఈ ఈవిల్ వర్షన్ డెడ్ పూల్ని చంపేస్తుంది. సో అలా కథ సుఖాంతం అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ టాప్ 10 డెడ్ పూల్ వర్షన్స్ వేరియంట్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ మల్టీవర్సెస్ అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన రేపటి కోసం మీరు ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చి మనం టాప్ 10 వోల్వరిన్ వేరియంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ వాంట్ నాకు వచ్చి కామెంట్ సెక్షన్లో తెలపండి. ఖచ్చితంగా డెడ్ పూల్కి వెళ్దాం మార్వల్ యూనివర్స్ పై ఒక కామిక్ పై నేను వచ్చి వీడియోను చేస్తాను మూవీ రిలీజ్ కాకముందు ఇఫ్ యూ వాంట్. లేకుంటే స్పాయిలర్స్ ఉంటాయి వద్దులేండి మూవీ రిలీజ్ అయిన తర్వాత చేయండి అంటే అలా అయినా ఓకే. సో ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరొక వీడియోతో. బాయ్.